మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి సార్. ఈ సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని భారత్‌లోకి చొరబాట్ల ద్వారా పంపించడానికి ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇచ్చే సెంటర్‌లకి సహాయం చేస్తుంది. ఉగ్రవాదుల్ని చొరబాట్లకి సహాయం చేస్తుంది. ఇక్కడ దాడులకి సహాయం చేస్తుంది. అంతగా సైన్యం, ఉగ్రవాదులు ఎందుకు అంతలా కలిసిపోయారక్కడ? సార్ వీళ్ళు అసలు ఏమైంది సార్ సార్ నేను గత 3-4 రోజుల నుంచి ఇంటర్వ్యూ ఇస్తున్నాను సార్. ఆ! నన్ను ఎవ్వరు ఈ క్వశ్చన్ అడగలేదు సార్. ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ రియలీ. మీకు చాలా డెప్త్ ఉంది సార్ నాలెడ్జ్. థాంక్ నేను యూ సార్. దీనికి ఆన్సర్ ఇస్తాను సార్. వీళ్ళు ఏం చేశారంటే హ్మ్. గత 39 సంవత్సరాల నుంచి ఇండియా మీద టెర్రరిజం అనే పాకిస్తాన్ కి ఒక పాలసీ ఉంది సార్. హ్మ్. బ్లీడింగ్ ఇండియా త్రూ 1000 కట్స్ అని ఒక పాలసీ ఉంది. ఆ పాలసీలో ఒక చిన్న అంగము జమ్మూ అండ్ కాశ్మీర్ సార్. వీళ్ళు ఏం చేశారు గత 39 సంవత్సరాల నుంచి ఒక 30,000 మంది పైగా ఆతంకవాదీస్ని ఆర్ టెర్రరిస్ట్ ని వీళ్ళు తయారు చేశారు సార్. పాకిస్తాన్ ఆర్మీ ఏంటంటే ఇప్పుడు ఈ ఆతంకవాదులను మనము భారత్ వైపు పంపించకపోతే వీళ్ళు మన వైపే మళ్ళీ మన దగ్గర ఉన్న పొలిటికల్ సత్తాని, మన దగ్గర ఉన్న మిలిటరీ సత్తాని స్వాధీనం చేసుకుంటారు. ఇప్పుడు కూడా ఇంత దుస్సాహసానికి పాకిస్తాన్ ఎందుకు వచ్చింది అంటే ఇది వీళ్ళు చెయ్యలేదంటే, ఎందుకంటే వీళ్ళు మనము టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద, టెర్రరిస్ట్ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేశాం కదా సార్. ఒకవేళ పాకిస్తానీ అటాక్ ఇండియా మీద చెయ్యకపోతే పాకిస్తాన్ ఆర్మీ మీద టెర్రరిస్టులు అటాక్ చేసే పరిస్థితి వస్తుంది. అండ్ వాళ్ళు దేశాన్ని ఎలాగైతే తాలిబాన్ 1996లో ఎలా కబ్జా చేసిందో, 2020లో ఎలా కబ్జా చేసిందో, అదే విధంగా టెర్రరిస్టులు కబ్జా చేసేస్తారు అని ఒక చాలా పెద్ద భయం పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్ లో, పాకిస్తాన్ మిలిటరీ లీడర్షిప్ లో ఉంది సార్. సో ఆ భయాన్ని తగ్గించుకోవడానికి, ఆ భయాన్ని కార్పెట్ కింద పెట్టడానికే వీళ్ళు ఆడుతున్న దుస్సాహసము, వీళ్ళు చేస్తున్న పన్నాగాలన్నీ సార్. కాకపోతే there is a proverb in English, if you create a monster, the monster will kill you one day. వీళ్ళు తయారు చేసిన రాక్షసులే వీళ్ళని ఒక్కరోజు తినేస్తుంది. యావత్ ప్రపంచం అంతా నిలుచొని గంభీరంగా చూడడం తప్పితే ఏం జరగదు. కానీ ఒక పూర్తి స్థాయి వార్ జరిగితే, నిజానికి ఆ పరిస్థితి ఏర్పడితే పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటి సార్? ఎన్ని రోజుల్లో అది పూర్తి స్థాయిలో అంటే నిర్వీర్యమవుతుందా, యుద్ధంలో ఓడిపోయే అంశమా, లేకపోతే పాకిస్తాన్ ఏమన్నా అయిపోతుందా? వీటన్నిటికి సంబంధించి ఎన్ని రోజుల్లో ఏం జరిగే అవకాశం ఉంది సార్? రెండు విషయాలు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, పాకిస్తాన్ ఆర్మీలో ప్రస్తుతం దాదాపు 6 లక్షల మంది ఉన్నారు సార్. యుద్ధం గనక ఇంటెన్స్ ఫుల్ స్కేల్ వార్ అవుతే గనక ఈ 6 లక్షల మందిలో నేను ఒక అంచనా వేసిన ప్రకారంగా 40-60% వరకు యుద్ధ భూమిని వదిలేసి పారిపోతారు. ఇది మీరు మీ బోర్డు మీద ఎక్కడైనా రాసుకోండి. ఓబురాయ్ గారు 9వ తారీఖున ఈ మాట చెప్పారు అని. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే మనం 1971 వార్లు కూడా గమనించింది. 93,000 మంది ఆయుధాలున్న, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్న వీళ్ళు ఓడిపోయాము అని చెప్పి మన ముందు మోకాల మీద కూర్చున్న రోజులు మనందరికీ ఇంకా గుర్తులే ఉన్నాయి సార్. అండ్ రెండో విషయం సార్, మీరు అన్నారు ఎన్ని రోజులు వీళ్ళు మనతో పోరాడగలరు సార్? మహా అయితే 6 రోజులు, మహా అయితే 7 రోజులు. 8వ రోజు మాత్రము వీళ్ళు మోకాల మీద కూర్చొని మనకి ప్రాణ భిక్ష అడగాల్సిందే సార్. 1 వీక్లోనే సార్ మాక్సిమం 7 days మాక్సిమం సార్, నాట్ మోర్ దాన్ దట్. ఒక్కసారి పాకిస్తాన్ మీద, పాకిస్తాన్ పోర్ట్స్ మీద సార్, మీరు ఒక విషయం అర్థం చేసుకోండి సార్. పాకిస్తాన్ కి సపోర్ట్ ఓన్లీ ఐడియాలజికల్ గా మేము మీతో ఉన్నాము అన్నట్టుగా వస్తుంది తప్పితే సపోర్ట్ ఎక్కడి నుంచి రావడానికి వీల్లేదు. నేవీ వాళ్ళు నేవల్ బ్లాకేట్ చేసేసారు అరేబియన్ సీలో. మన ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ మొత్తం దేశం మీద ఫేవరబుల్ ఎయిర్ సిచ్యువేషన్ స్థాపించింది. వాళ్ళ ఫైటర్ జెట్ గాల్లో ఎగిరిందంటే మన మిజైల్స్, మన ఎయిర్ క్రాఫ్ట్స్ వాటిని ధ్వంసం చేస్తాయి. ఈ భయం పాకిస్తాన్ కి చాలా గట్టిగా ఉంది సార్. సో పాకిస్తాన్ 6, మహా అయితే 7 సార్. 1965 వార్ లో మనం లాహోర్ బయట వెయిట్ చేశాం సార్. సో మనకి పాకిస్తాన్ మొత్తానికి ఆక్యుపై చేసుకోవడం కూడా పెద్ద విషయం ఏం కాదండి. బికాస్ పాకిస్తాన్ కెనాట్ ఫైట్ a coordinated and integrated battle. పాకిస్తాన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మధ్యలో కోఆర్డినేషన్ లేదు. పాకిస్తాన్
ఆర్మీకి పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్ కి కోఆర్డినేషన్ లేదు. పాకిస్తాన్ ఆర్మీకి పాకిస్తాన్ ఐఎస్ఐ కి కోఆర్డినేషన్ లేదు. Yes. పాకిస్తాన్ ఐఎస్ఐ పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్ కి కోఆర్డినేషన్ లేదు. మన కోఆర్డినేషన్ చూడండి సార్, మోదీ గారు కూర్చున్నారు, 3 సర్వీస్ చీఫ్స్ కూర్చున్నారు, Correct. డిఫెన్స్ మినిస్టర్ కూర్చున్నారు, హోమ్ మినిస్టర్ కూర్చున్నారు, మీరు Yes. ఇప్పుడు కూడా చూపిస్తున్నారు, అజిత్ దోవల్ గారు కూడా కూర్చున్నారు. జస్ట్ సీ హౌ బ్యూటిఫుల్లీ ది కమాండ్ స్ట్రక్చర్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మై కంట్రీ. దిస్ ఇస్ కంప్లీట్లీ మిస్సింగ్ ఇన్ పాకిస్తాన్. నేను అందుకే చెప్తాను సార్, పాకిస్తాన్ ఈజ్ అ ఫెయిల్డ్ స్టేట్, ఇట్ ఈస్ అ రోగ్ స్టేట్, ఇట్ ఈస్ అ ఫెయిల్డ్ స్టేట్ సార్. ఎస్, మనం చూస్తున్నది మీరు గుర్తు చేశారు కాబట్టి చెబుతున్నాను సార్. లేటెస్ట్ విజువల్స్ ప్రస్తుతం మోడీ గారి నివాసంలో, మన ప్రధాని గారి నివాసంలో జరుగుతున్నటువంటి హై లెవెల్ మీటింగ్కి సంబంధించినటువంటి దృశ్యాలు. ఇండియా ఎంత అలర్ట్గా ఉందంటే ఏం చెప్తారు? పాయింట్ నెంబర్ 2, మన సైనిక సామర్థ్యం కానీ మన ఆయుధ సంపత్తి కానీ వీటితో పోల్చుకుంటే పాకిస్తాన్ ఎంత వెనుకబడి ఉంది. మనకున్నటువంటి కమిట్మెంట్, ఎందుకంటే మీరు చెప్పారు 40 నుంచి 40% మంది వరకు పారిపోయేటటువంటి ప్రమాదం ఉందని. సో మన కమిట్మెంట్, మన దేశభక్తి, వీటన్నిటిలో నేను అడుగుతున్నా. ఒకటి ఆయుధ సంపత్తి కావచ్చు, మన సైనిక సామర్థ్యం కావచ్చు, మనకున్నటువంటి కమిట్మెంట్ కావచ్చు, దేశభక్తి కావచ్చు, కంపేర్ చేసి చూసినప్పుడు పాకిస్తాన్ ఎంత వెనుకబడి ఉందంటే ఏం చెప్తారు? సార్ నేను ఒక్కటే మాట చెప్తాను సార్, అసలు కంపేర్ చేయడానికి వీలు లేదు. అది కంపేర్ చేస్తే మన ఆర్మీని మనము అవమానించినట్టు అవుతుంది. గుడ్. మీరు అన్నట్టుగా సామర్థ్యం లేదు, సరఫరా లేదు, మోటివేషన్ లేదు, డిసిప్లిన్ లేదు. ఒక మన దేశం అన్న ఒక ప్రైడ్ ఇన్ నేషన్ అంటాం సార్. అవును సార్, మన సైనికుడికి వాళ్ళ కమాండింగ్ ఆఫీసర్ ఒక ఆదేశం ఇస్తే గెలిచైనా వస్తాడు, పెట్లో అయినా వస్తాడు సార్. అది మన కమిట్మెంట్. మనం చూసాము మురళీ నాయక్ వాళ్ళ మామగారు ఏం చెప్పారు ఇంత మార్నింగ్, ఈ రోజు మార్నింగ్ నేను కూడా విన్నాను. మా అబ్బాయి ఎప్పుడు చెప్తా ఉండేవాడు, దేశం కోసం చస్తాను, తిరంగాలో చుట్టైనా వస్తాను, కానీ ఖచ్చితంగా భారత్ భూమి మీద పాకిస్తాన్ కాలు పెట్టనివ్వను అని చెప్పారు. ఇది మన భారతదేశము, ఇది మన భారత యువత, ఇది మన భారత సైన్యము. ఇది మీకు పాకిస్తాన్ లో కనిపించదు సార్. సార్ వీళ్ళు సైనికులే కాదు సార్, వీళ్ళని సైనికులు అంటే నాకు చాలా కోపం వస్తుంది సార్. కార్గిల్ వార్ లో వీళ్ళ సైనికులు మరణిస్తే వీళ్ళ బాడీని తీసుకోవడానికి రాలేదు సార్. వీళ్ళు అసలు మనుషులే కాదు సార్. మీరు ఆర్మీ మ్యాన్స్ అంటున్నారు, వీళ్ళు మనుషులే కాదు. మనం అంత్యక్రియలు చేసాము. వాళ్ళ సైనికుల డెడ్ బాడీస్ కూడా ఎందుకు తీసుకోరు? అంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా? అంటే వీళ్ళకి మనస్సాక్షి లేదు సార్. దే డోంట్ హ్యావ్ సెల్ఫ్ కాన్షియస్నెస్. మనం చేస్తుంది తప్పు అని ఒక మనస్సాక్షి సార్. మనస్సాక్షి లేని మనిషి అసలు ఏమంటారు సార్? మనిషి అనరు వాళ్ళని. వాళ్ళకి మనస్సాక్షి లేదండి. అంటే ఒక వ్యక్తి పేరు అడిగి ఒక వ్యక్తిని నువ్వు ప్యాంట్ తీసేయని చెప్పి ఆ వ్యక్తి మీద 20 బుల్లెట్లు కాల్చిన వాడు అసలు మగవాడు ఎలాగవుతాడు సార్? అంటే వాళ్ళకి మానవత్వం లేదు. నీ నుదిటి బొట్టు నేను చెడిపేస్తున్నాను, నువ్వు వెళ్ళి మోదీకి చెప్పుకో అని చెప్పాడు కదా సార్. ఇప్పుడు మోదీకి వెళ్ళి చెప్పింది కదా తను, ఆపరేషన్ సింధూర్ ధైర్యంగా తట్టుకోమని చెప్పండి. ఎందుకు పిరికి పందల్లాగా ఈ 30,000 మంది ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కి పారిపోయారు?